ఓం నమ శివాయ. ఈ విశ్వంలో ఆది ఎవరు? అంతం ఎవరు? సృష్టి ముందు ఎవరున్నారు? ప్రళయం తర్వాత ఎవరు మిగులుతారు? ఈ ప్రశ్నకు సమాధానం ఒకటే. అది పరమేశ్వరుడు, మహాదేవుడు, శివుడు. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య నేనే గొప్ప అనే అహంకార యుద్ధం మొదలైంది. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశాన్ని చీల్చుకుంటూ భూమిని కంపించజేస్తూ ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభానికి ఆది లేదు, అంతం లేదు. అది శివుడి అనంత జ్యోతి. అనంత జ్యోతి భూమిపై 12 ప్రదేశాల్లో లింగ స్వరూపంగా ప్రత్యక్షమైంది. అవే ఈ 12 జ్యోతిలింగాలు. ఇవి సాధారణ ఆలయాలు కాదు. పాపాలను దహనం చేసే అగ్ని, కర్మలను కరిగించే శక్తి, మోక్షానికి మార్గం చూపే ద్వారం. భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిలింగాల గురించి వినే ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. సామాన్యుడు సైతం తనను ఆరాధించడం సులువుగా ఉండేందుకు శివుడు లింగ రూపం ధరించాడు. జ్యో జ్యోతిలింగం అంటే లింగ రూపంలో శివుడిని ఆరాధించే చోటు. దేశవ్యాప్తంగా 12 చోట్ల జ్యోతిలింగాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది జ్యోతిలింగం అంటే ఏంటి, 12 జ్యోతిలింగాలు ఎలా ఏర్పడ్డాయి, ఒక్కొక్క లింగానికి ఉన్న కథ, దర్శనం చేస్తే కలిగే ఫలితాలు. చివరి వరకు చూడండి, మిస్ అవ్వద్దు. దేశంలో మొత్తం 12 జ్యోతిలింగాల్లో సోమనాథ్ ఆలయం మొదటిది. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వలిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే చంద్రుడి స్వయంగా ఈ సోమనాథేశ్వరుణ్ణి ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. చరిత్రని బట్టి చూస్తే ఎన్నోసార్లు ఈ ఆలయం కూల్చబడి మళ్ళీ నిర్మించబడినట్లు తెలుస్తుంది. ఇక రెండవ జ్యోతిలింగం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల కొండల్లో మల్లికార్జునుడు కొలువైదీరి ఉన్నాడు. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభుగా శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడు. ఇది జ్యోతిలింగం, అలాగే శక్తిపీఠం కలిసిన అరుదైన క్షేత్రం. భ్రమరాంబిక అమ్మవారి దర్శనం లేకుండా మల్లికార్జున స్వామి దర్శనం పూర్తి ఫలం ఇవ్వదని శాస్త్రాలు చెబుతుంటాయి. ఇక మూడవది శ్రీ రామేశ్వరుడు. తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ నిర్మాణ శైలికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. రావణునిపై గెలిచిన తర్వాత రాముడి గెలుపుకు గుర్తుగా ఈ కట్టడం నిర్మాణానికి సంబంధం ఉందని స్థానికులు చెబుతుంటారు. రామేశ్వరంలోని బావుల్లో నీటితో స్నానం చేస్తే సమస్త బాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ మొత్తం 64 తీర్థాలు అంటే నీటి ఆవాసాలు ఉన్నాయి. ఇక నాలుగవది మహాకాళేశ్వర జ్యోతిలింగం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జాయిని నగరంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది. ఈ దేవాలయం రుద్రసాగరం సమీపాన ఉంది. క్షిపనదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిలింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిలింగాలయం ఇది. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరగేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. 5 అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడికి భస్మాభిషేకం చేస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. ఉజ్జాయినిలో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. అన్నిటికంటే కింద మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. ఇక తర్వాతది శ్రీ ఓంకారేశ్వరుడు. మధ్యప్రదేశ్ రాష్ట్ర కాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. వింధ్య పర్వత సావునాల్లో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. సంస్కృత ఓం ఆకారంలో వెలిసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం, అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం. ఇక్కడ ఉన్న 2 కొండల మధ్య నర్మదా నది ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుంచి చూస్తే ఓం ఆకారంగా కనిపిస్తుందట. అందుకే దీనికి ఓంకారేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది. ఇక తర్వాత జ్యోతిలింగం శ్రీ భీమేశ్వరుడు. మహారాష్ట్రలో సహ్యాద్రి కొండల్లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిలింగంగా వెలిసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసి ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది. భీమేశ్వర ఆలయాన్ని 13వ శతాబ్దంలో నగరా పద్ధతిలో నిర్మించారు. ఇక తర్వాతది శ్రీ త్రయంబకేశ్వరుడు. మహారాష్ట్రలోని నాసిక్కు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వర ఆలయం ఉంది. బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభుగా వెలిసిన బ్రహ్మతో త్రయంబకేశ్వరుడిగా
కీర్తనలు అందుకున్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి 2 కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తర్వాతది శ్రీ కృష్ణేశ్వరుడు. మహారాష్ట్ర ఔరంగాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో కృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పట్టణక స్థలాలు. దేవగిరి కొండలపై కృష్ణేశ్వర ఆలయం వెలిసింది. ఇక తర్వాతది శ్రీ నాగనాథేశ్వరుడు. అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి కొద్దిగా వివాదం ఉంది. 2-3 చోట్ల ఉన్న ఆలయాన్ని నాగనాథ జ్యోతిర్లింగంగా పిలుస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న నాగనాథేశ్వర ఆలయం మాత్రం గోమతి ద్వారక, బైత్ ద్వారక ద్వీపం మధ్య గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలో ఉన్నదే చెబుతారు. ఇక తర్వాతది శ్రీ వైద్యనాథేశ్వరుడు. జార్ఖండ్ రాష్ట్రంలో సంతాల్ పరగణ ప్రాంతంలో, మహారాష్ట్రలో కట్నీపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యము రామాయణ అంతర్గత రావణాసుడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం అవుతుండడం వల్ల శ్రీ వైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారు. ఇక తర్వాతది శ్రీ విశ్వనాథేశ్వరుడు. శ్రీ విశ్వనాథేశ్వరుడి జ్యోతిర్లింగం కాశీ క్షేత్రంలో ఉంది. గంగానది తీరంలో బౌద్ధ జైన మతాల వారు, హిందువులు అనేక మంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వర ఆలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్ష్మి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానది తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన దాన హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉంటుందని అంటుంటారు. ఇంకా చివరి క్షేత్రం శ్రీ కేదారేశ్వరుడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదారేశ్వర ఆలయం ఉంది. ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకే ఈ ఆలయం తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని స్వర్గాంగ సుందరంగా నిర్మించారని నమ్ముతుంటారు. అంతరాలయంలో నేటికి పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాలు మన జీవితానికి భక్తి, ధర్మం, మోక్ష మార్గానికి దారి చూపుతాయి. మీరు ఇప్పటి వరకు ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఓం నమః శివాయ.